హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ అకాడమీ. ఈరోజు మనం 86th క్వశ్చన్ చూద్దాం. ఇది ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకేనా? ఇక్కడ చూడండి. వాట్ ఈస్ ద లార్జెస్ట్ లెంత్ ఆఫ్ ద టేప్ టు బీ యూజ్డ్ టు మెజర్ ద రూమ్ సైడ్స్ హూస్ డిస్టెన్సెస్ ఆర్ 6 meters 48 centimeters, 11 meters 52 centimeters, 16 meters 20 centimeters అని చెప్పి ఇచ్చారండి. అంటే ఇది ఒక రూమ్ అనుకోండి. నేను జస్ట్ మామూలు గీసా. ఇది ఒక రూమ్ అంటే ఒక రూమ్ ఇలా ఉంది అనుకోండి. ఇది ఒక రూమ్ లోపలిది. అయితే డిస్టెన్సెస్ ఇచ్చారు ఒక్కొక్క దాని అనమాట. రూమ్లో మనకేంటి, ఒక సైడ్ గోడ హైట్ కనిపిస్తుంది కదా, వాల్ హైట్. ఇది హైట్ అనుకుంటున్నా, ఎంతో కొంత అనుకోండి. 6 meters 48ని నేను 648 కింద రాస్తా. అది కూడా సెంటీమీటర్స్. ఎందుకు? 1 meter ఈజ్ ఈక్వల్ టు 100 centimeters. సో 648, 1152 centimeters, 1620 centimeters. ఇదంతా నేను 1152 centimeters అనుకున్నా. ఈ బ్రెత్ని నేను 1620 అనుకున్నా. ఇలా ఉన్నాయి రూమ్స్ యొక్క డిస్టెన్సెస్ ఒక్కొక్క దానిది. అయితే ఏమన్నారు, ఈ రూమ్స్ యొక్క డిస్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి 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 ఇలా ఇచ్చారు కదా, ఇవి ఈ రూమ్లో అనుకోండి. నేను క్యూబాయిడ్లా రాశాను, బట్ ఇది నీకు రూమ్లా అనిపిస్తుంది కాబట్టి లోపలిది వేసేసుకుని నేను చెప్తున్నాను అనమాట. ఓకే, అయితే ఏమంటున్నారు, ఈ డిస్టెన్స్ని కొలవడానికంట, ఈ డిస్టెన్స్ని వీటిని కొలవడానికంట ఏం చేయాలి, ఒక టేప్ని తీసుకురమ్మన్నారు. ఒక టేప్ని. అయితే ఆ టేప్ లార్జెస్ట్ లెంత్ ఉండాలి. అప్పుడు ఇది యూజ్ చేయొచ్చు, మెజర్ చేయొచ్చు అని చెప్పి అంటున్నారనమాట. సో అది ఎన్ని సెంటీమీటర్స్ టేప్ ఉంటే వీటిని ఈజీగా మీరు మెజర్ చేయగలరు. ఎప్పుడైనా సరే ఇలా ఇచ్చాడు అని అంటే మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, ఇవి మీకు బేస్ దేనికి అని అంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనమాట. ఇలాంటి వాటికి బేస్ అంటే లార్జెస్ట్ టేప్ కావాలి రూమ్స్ని మెజర్ చేయడానికి అని అంటే మనం యూజ్ చేయాల్సింది ఏంటి, ఎల్సిఎం లేదా హెచ్సిఎఫ్. లార్జెస్ట్ అన్నాడు కాబట్టి మనకి ఏం యూజ్ చేయాలండి, హెచ్సిఎఫ్ యూజ్ చేయాలి. హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఆ టేప్ ఉంటే ఇవన్నింటినీ మెజర్ చేయగలదు కదా. లేదు ఆ సెంటీమీటర్స్ టేప్ ఉండకపోతే అది మెజర్ చేయలేదు. ఓకేనా? 36 centimeters ఉండే టేప్ ఏదైతే ఉంటుందో, ఆ లార్జెస్ట్ లెంత్ ఉండే టేప్, అది ఈ రూమ్స్ యొక్క సైడ్స్ని ఈజీగా మెజర్ చేయగలదు. ఓకేనా? అయితే దీన్ని నేను ఎలా రాస్తాను, 648 ఒక నిమిషం అండి. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, హెచ్సిఎఫ్ చేయాలి. మీరు చూడండి, 648, 1152, 1620 అంతేనా. దీన్ని కొన్ని ఆప్షనల్ వెరిఫికేషన్ చేయొచ్చు, నార్మల్గా చేయొచ్చు, హెచ్సిఎఫ్ చేయొచ్చు. నేను హెచ్సిఎఫ్ చేయడానికి డివిజన్ మెథడ్ యూజ్ చేయకుండా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేస్తా. అది నాకు చాలా ఈజీ ఉంటుంది, ఎగ్జామినేషన్లో మీకు యూజ్ అవుతుంది. డివిజన్ మెథడ్ అని అంటే 648, 1152 దీన్ని డివిజన్ చేయడం, మళ్ళీ 1620 తీసుకురావడం, ఇక్కడ ఉండే దీంతో డివిజన్ చేయడం, ఇదంతా చెయ్యాలి. ఇదంతా మనకు అక్కర్లేదు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాను చూడండి. దీన్ని ఎలా రాయొచ్చు, 2 into 3 2 4, 3 2 4 నేను ఎలా రాస్తాను, 18 square కాబట్టి 18 into 18 రాస్తా. 18 into 18 ఎలా రాయొచ్చు, 9 into 2 into 9 into 2. ఓకేనా? 9 into 2 9 into 2 ఎలా రాయొచ్చు, సారీ 2 అంటే ఏమవుతుంది, 2 cube అవుతుంది కదా. ఇదేమవుతుంది, 2 cube అవుతుంది. ఇదంతా 3 square, ఇదంతా 3 square అంటే 3/4. ఓకేనా? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కాబట్టి నేను ప్రైమ్ నెంబర్స్ తీసుకుని ఫ్యాక్టరైజేషన్ చేస్తా. ఓకేనా? 2 into 1152 ఎలా రాస్తా, 2 5s are 10, 1 15, 2 5s are 6 2 60, 576 ఏంటి, స్క్వేర్ 24 స్క్వేర్ కాబట్టి నేను 24 రాసుకుంటా. దీన్ని ఎలా రాస్తా, 2 into 24 into 24. ఓకేనా? ఈ 24 నేను ఎలా రాస్తా, 2 into 4 into 6, 4 into 6 కింద రాస్తా. 4 స్క్వేర్ అంటే ఎంత, సారీ 4 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ into 2 స్క్వేర్ కదా. 4ని 2 స్క్వేర్ into 2 స్క్వేర్ రాయొచ్చు కదా. 2 స్క్వేర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కాబట్టి ప్రైమ్ నెంబర్స్లోకి తీసుకొస్తున్నా. 2 స్క్వేర్ 4, ఇది 2/4 ఇది ఒకటి 2/5 ఇంటూ 3 into 2 3 into 2 ఇదంతా అవుతుంది 2/7 3 స్క్వేర్ అంటే 1152 అనేది
2^7 3 స్క్వేర్ అవుతుంది అనమాట ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఎంత? 2^7 3 స్క్వేర్. ఇప్పుడు చూడండి 1620 ఇది. ఇక్కడ చూడండి 1620 అని అంటే 2 × 8 1 0 అంతేనా? నేను 2 × 10 × 9 స్క్వేర్ కింద రాస్తా. 2 × 5 × 2 × 3 స్క్వేర్ హోల్ స్క్వేర్ కింద రాస్తా, అంతే కదా? 9 అంటే 3 స్క్వేర్. 2 × 2 స్క్వేర్ 2 స్క్వేర్ ఇంటూ 5 × 3^4 ఓకేనా? ఇప్పుడు ఇందులో లోయెస్ట్ పవర్ ప్రైమ్ బేసెస్ ఏంటి? కామన్గా ఉండే ప్రైమ్ బేసెస్ ఇక్కడ చూడండి 2^7 కదా, 2^2 5 3^4 కదా, ఇది మనకు వచ్చాయి. ఇందులో ఒక నిమిషం, ఇది ఎక్కడ ఉందండి? ఇది ఎక్కడ ఉంది? ఇది ఎక్కడ ఉంది కదా? ఇందులో కామన్గా బేసెస్ ఏమున్నాయి మనకి? కామన్గా అన్నిట్లోని 2 3 ఉన్నాయి. 5 అనేది కామన్గా లేదు, 5ని పక్కన పెట్టండి. కామన్ బేసెస్ ఏంటి? 2, 3. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు హెచ్సిఎఫ్ కట్టడానికి మీకు సింపుల్గా చెప్తున్నా, ఓకేనా? అందులో స్మాలెస్ట్ పవర్స్ ఉన్నాయా లేవా చూసుకోవాలి. స్మాలెస్ట్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడాలి. స్మాలెస్ట్ పవర్ ఏంటి? ఇక్కడ 2³ ఉంది, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ 2^7 ఉంది. అంటే స్మాలెస్ట్ పవర్ ఏమవుతుంది? ఈ మూడింట్లోని 2 స్క్వేర్ అవుతుంది ఒకటి, ఓకేనా? 3 కామన్గా 3 కూడా ఉంది అనుకున్నాం. 3 ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇది కూడా స్క్వేర్ అనమాట, ఓకేనా? ఈ స్మాలెస్ట్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, కామన్ ప్రైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని మల్టిప్లికేషన్ చేస్తే మనకు వచ్చేదే హెచ్సిఎఫ్. అదే లార్జెస్ట్ టేప్ టు మెజర్ ద రూమ్ సైడ్స్ అని చెప్పి చెప్పచ్చు. ఇప్పుడు ఎంత? 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 × 9 అంటే 36 సెంటీమీటర్స్ ఉన్న టేప్ అయితే మనకి అవసరం అవుతుంది. దేనికి? ఈ డిస్టెన్స్ని కొలవడానికి. ఎంత అండి? 36. ఇది ఆన్సర్. ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. డివిజన్ మెథడ్ అయితే మళ్ళీ చాలా మీరు ఇబ్బంది పడతారు. ఏది ఎగ్జామ్లో మీరు ఈజీగా చేయగలరో చూడండి. మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచే 2-3 క్వశ్చన్లు ఇచ్చాడండి. చూసుకోండి మేడం, ఎల్సిఎం హెచ్సిఎఫ్ మీద చూసుకోవాలి. ఇది మనం చేసిందే, 11th టేబుల్తోని డివిజన్ చేసింది అని చెప్పి మనం చెప్పుకున్నాం. మన దీంట్లో ఉంటుంది, ఓకేనా? ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, మనకి ఇండస్ట్రియల్ ప్రమోషనల్ ఆఫీసర్కి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్లో కంటెంట్ ఉంది. మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, ఇవన్నీ కూడా ఫుల్ కోర్స్లో ఇచ్చాం. లేదు సార్ మాకు మ్యాథ్స్ కావాలి అని అంటే ఓన్లీ మ్యాథ్స్కి ఉంది, ఓన్లీ మ్యాథ్స్కి కూడా ఉందండి. వీటిలో ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి. August 15th ఆఫర్స్ అండి, ఒకసారి చూసుకోండి. August 15th ఆఫర్స్. లేదు అని అంటే మీకు నెంబర్ కూడా ఉంటుంది, నెంబర్ కూడా కాల్ చేయొచ్చు. ఇదిగోండి మ్యాథమెటిక్స్, ఇది ఇండస్ట్రియల్ ప్రమోషన్, ఇది ఏపీ కమ్యూనికేషన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. ఇది ఇండస్ట్రియల్ ప్రమోషనల్ ఆఫీసర్, ఓన్లీ ఇండస్ట్రియల్ ప్రమోషనల్ ఆఫీసర్లో ఉండే కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే, అన్నీ కాదు. ఇదిగోండి కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే ఇందులో ఉంటాయి. ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. ఇది మొన్నటి వరకు 1400 అలా ఉండేదండి, 1500. 1249 చేసాము ఇండిపెండెన్స్ డే భాగంగా, ఓకేనా? ఆల్మోస్ట్ అలా అన్నీ కంప్లీట్ అయ్యాయండి. మీకు కొన్ని ఉన్నాయి చిన్న టాపిక్స్, మోస్ట్లీ మీకు అయిపోతాయండి. September 15th, ఆగస్ట్ ఎండింగ్కే అయిపోతాయి, September 15th కూడా అక్కర్లేదు, అయిపోయాయి ఆల్మోస్ట్ ఆల్. ఓకే, ఇది కూడా మ్యాథ్స్ మీద సంబంధించి, ఓన్లీ మాకు మ్యాథ్సే కావాలి సార్ అని అనుకుంటే ఇది, ఫుల్ కోర్స్ కావాలనుకుంటే అది, ఓన్లీ మాకు ఇవే కావాలనుకుంటే అవి, ఓకేనా? ఇందులో మనకి ట్రిగ్నోమెట్రీ అయిపోయింది, జామెట్రీ అయ్యింది, మెన్సురేషన్ కూడా అయ్యింది, కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చెప్పాలి, స్టాటిస్టిక్స్ కొంచెం స్టార్ట్ చేసాం, ఓకేనా? ఇవి మీకైతే సరిపోతాయి, ఓకేనా? ఇది మన జ్యోతిర్మయం, మనకి యాప్ కూడా ఉందండి, జ్యోతిర్మయం అకాడమీ అండి. ఇదిగోండి జ్యోతిర్మయం అకాడమీ అనేది మన యాప్. ఆ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకుంటే ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో నుంచి మీరు కోర్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. మీకు ఎవరైతే అవసరం ఉందో, లేదు అవసరం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, లేదు అనుకుంటే లేదు ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీరు షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.